నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. టుడే ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ న్యూ వీడియో. ఇవాళ చెప్పబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. రానున్న 5 నుండి 10 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ ఎట్లా ఉండబోతుంది, ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంటుంది, కెరియర్గా తీసుకునే వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంటుంది, ఇలాంటి అంశాల మీద మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో ఉన్న సారాంశం అర్థం అవ్వాలంటే ఈ వీడియో మొదటి నుండి చివరి దాకా చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. అప్పుడే మీకు దీంతో ఒక సమ్మరీ పూర్తిగా అర్థమవుతుంది. ఎనీ డౌట్స్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు. సో కమింగ్ బ్యాక్ టు ది టాపిక్, రియల్ ఎస్టేట్. జనరల్గా మేము రియల్ ఎస్టేట్ అంటే ప్రాపర్టీ, లొకేషన్ అంటాం. ఎందుకంటే ఈరోజు నేను అంతకుముందు చాలా వీడియోల్లో కూడా చెప్పాను, మళ్ళీ అడుగుతున్నారు ప్రజలు, ఆడియన్స్. సో రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఒక 10, 20, 30 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే మనం ఏదైనా గెట్ టుగెదర్ చూసినా, ఏదైనా ఫంక్షన్లో చూసినా, ఏదైనా మీటింగ్లో చూసినా ఫస్ట్ మాట్లాడుకునే అంశం రాజకీయం ఉండేది, తర్వాతే ఏ సబ్జెక్ట్ అయినా. ఇప్పుడు కానీ గత 5-10 సంవత్సరాలు ఎస్పెషల్లీ మన లాస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుండి మాత్రం పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ డిస్కసింగ్ అబౌట్ రియల్ ఎస్టేట్. కొన్ని క్లబ్స్ ఉన్నాయండి, ప్రీమియం క్లబ్స్. అందులో మేజర్గా రియల్ ఎస్టేట్ అక్కడ 30, 40, 50% శాతం ఆ పర్టికులర్ స్టేట్కి కానీ ఆ పర్టికులర్ సిటీకి కానీ అక్కడే అవుతుంటుందండి. సో చాలామంది మెంబర్షిప్ అందులో తీసుకొని దే ట్రై టు డూ దే ట్రాన్సాక్షన్. అట్లానే చాలా నేషనల్ వైజ్ ఇంటర్నేషనల్ నెట్వర్కింగ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, అసోసియేషన్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఈ బిజినెస్ రెఫరల్స్ అని ఇవన్నీ కొన్ని పెడుతున్నారు. అది కూడా బాగా క్లిక్ అవుతుంది. సో రానున్న నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆన్సర్ స్ట్రైట్, రియల్ ఎస్టేట్ రాక్ అవుతుందండి. నెక్స్ట్ 10 ఇయర్స్లో రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు బూమ్, ఎస్పెషల్లీ ఇన్ సౌత్, ఇన్ తెలంగాణ, హైదరాబాద్. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే, 10-15 సంవత్సరాలుగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఎవ్రీ ఇయర్ 10, 20, 15, 25% లాగా గ్రో అవుతూనే ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, మన అసెంబ్లీ ఎలక్షన్స్లో చాలామంది టీఆర్ఎస్కి వేశారు, కానీ మీరు గమనిస్తే సిటీ లోపల వేశారు, మేబీ మున్సిపల్ లిమిట్స్లో. అండ్ కాంగ్రెస్ పడిన ఓట్లు అన్నీ కూడా అవుట్ సైడ్ ది హైదరాబాద్ పడింది. ఎందుకంటే సిటీ వాళ్ళు హ్యాపీ, ద రియల్ ఎస్టేట్ ఈస్ గాన్ మేబీ 5 to 10 times ఇన్ లాస్ట్ 10 years మినిమం వెళ్ళిపోయింది. సో 5 to 10 times అప్రిషియేషన్ అనేది ఎక్కడా కూడా మనకి ఏ బ్యాంకులో ఏ ఇన్వెస్ట్మెంట్లో రాదు. దీనికి ప్రధానమైన కారణాలు ఏంటంటే బేసికలీ ది గవర్నమెంట్ పాలసీస్, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం, దాని ఇండస్ట్రీ జోన్స్, ఇండస్ట్రీ డెవలప్మెంట్స్, ఎంప్లాయ్మెంట్ తర్వాత ఆటోమేటిక్గా అదర్ యాక్టివిటీస్ విల్ గో అప్, కమర్షియల్, రెసిడెన్షియల్, అదర్ బిజినెస్ యాక్టివిటీస్ విల్ గో అప్. అండ్ ది పబ్లిక్ విల్, ఒకసారి ఎంప్లాయ్మెంట్ ఒక 5 లక్షల ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే 25 లక్షల మంది అక్కడ ఉంటారు. సో దిస్ ఈజ్ ది స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల వచ్చే బెనిఫిట్స్ మనకి. అండ్ అలాగే మన హైదరాబాద్ కూడా స్మార్ట్ సిటీస్లో కూడా ఒకటిగా ఆల్రెడీ గుర్తింపబడింది. అండ్ నెక్స్ట్ 10 yearsలో ఇట్లాగైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అయితే మాత్రం హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు రాక్. నేను చాలాసార్లు చెప్పాను, మన బిజినెస్లో బై 2030 $1 trillion బిజినెస్ ఉందండి. అట్లానే 2040 $10 trillion. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ కనుక చూసుకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సబ్జెక్ట్స్లో, రియల్ ఎస్టేట్ అంటే ప్లాట్లు అమ్మడం కాదు, చాలా ఇతర సెగ్మెంట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 7.5 crore జాబ్స్, అంటే 75 million జాబ్స్ ఆర్ గోయింగ్ టు ఎమర్జ్ బై 2030+. సో ఇవన్నీ కూడా క్యాటర్ చేయడానికి మన దగ్గర ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ రియల్ ఎస్టేట్ పర్సనల్ కానీ లేరండి. వీఆర్ రెడ్ టు పికప్. అఫ్ కోర్స్ రేరా వచ్చిన తర్వాత సమ్ చేంజ్ వచ్చింది, DTCP, HMD, దీస్ ఆర్ ప్లేయింగ్ ఏ వైటల్ రోల్. బట్ జస్ట్ ఐ కెన్ సే ఇట్స్ ఇన్ ద బిగినింగ్. రేరా మనం అనుకున్నంత ధీటుగా కంపేర్ టు బాంబే, ఢిల్లీ, బెంగళూరులో అమలు అవుతున్నట్టు సౌత్లో, మన ఎస్పెషల్లీ తెలంగాణ, హైదరాబాద్లో అంత అమలు అవ్వట్లేదు. దానికి అనేకమైన రీజన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ రేరా ఫంక్షనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అవర్ గ్రోత్. సో నెక్స్ట్ 10 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ మాత్రం టాప్ గేర్లో ఉంది. మీరు తెలంగాణలో ఏ ఏరియాలో పెట్టుబడి పెట్టినా మీకు రెట్టింపు అవుతుంటుంది, అంటే మీకు ఇంక్రిమెంట్ అప్రిషియేషన్ అయితే అవుతుంటుంది. ఎంత అవుతుంది అనేది కొన్ని స్పెసిఫిక్ ఏరియా నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను, ఏ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయాలనేది. సో మనం అనుకున్నట్టు కారణాలు ఆల్రెడీ చెప్పాను. ఇన్వెస్ట్మెంట్ ఎంత గ్రో అవ్వచ్చు అనుకుంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 20-25%
రేట్ పెరుగుతుంది మన ల్యాండ్స్లో చూసుకుంటే. ల్యాండ్ ఈజ్ నెవర్ గోయింగ్ టు గ్రో, పాపులేషన్ ఈజ్ గోయింగ్ టు గ్రో. సో రియల్ ఎస్టేట్ చాలామంది పడిపోయింది అంటారు, కానీ రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణాలు చాలా తక్కువ అండి. రియల్ ఎస్టేట్ పెరగడానికి కారణాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ ఎవరు కూడా యూ షుడ్ బీ వెరీ క్లియర్ ఇన్ లిజనింగ్ యూట్యూబ్ వీడియోస్. See who is the person who is talking, what kind of experience he has, what depth of experience he has, what analysis is has been done for last 10, 20, 30 years. ఇవన్నీ చూసుకొని మీరు గమనిస్తే మీకు డెఫినెట్గా తెలుస్తుంది. పెట్టుబడి పెట్టుకోవడానికి డెఫినెట్గా ఇది రైట్ టైం అండి, అమ్ముకోవడానికి రైట్ టైం కాదు. ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఎందులో పెట్టాలి, ఇవన్నీ కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఇది కంటిన్యూస్ బర్నింగ్ టాపికే, మళ్ళీ మాట్లాడతాను. సో ఈ 5-10 ఇయర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో డెఫినెట్గా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చాలామంది ఏమంటారంటే ఇంపాక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఆన్ రియల్ ఎస్టేట్ అంటారు. ఇంపాక్ట్ అనేది ఎప్పుడు ఆన్వాయితీ అండి, బట్ నాట్ మేజర్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. బట్ దానివల్ల రెగ్యులర్ కన్జంప్షన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనేది ఎక్కడ కూడా ఆగిపోదండి. నేను చాలాసార్లు చెప్పాను, ఓన్లీ కొద్ది ట్రేడింగ్ కానీ కొద్ది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వెయిట్ అండ్ వాచ్ సబ్జెక్ట్లో ఉంటారు. అదర్వైజ్ రియల్ ఎస్టేట్ కెనాట్ బి స్టాప్డ్. ఎందుకంటే అవర్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ గెటింగ్ 80,000-90,000 crores per annum ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియల్ ఎస్టేట్. అండ్ దీనికి కారణాలు RRR కావచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ORR కావచ్చు, ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావచ్చు, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కావచ్చు, కన్హా మెడిటేషన్ సెంటర్ కావచ్చు, తుక్కుగూడలో ఆదివట్లలో ఇండస్ట్రీ కావచ్చు, TCS కావచ్చు. సో రకరకాల ఏరియాలో రకరకాల డెవలప్మెంట్. ఇప్పుడు సెజ్జులు కావచ్చు, చందనవల్లి కానీ, పోలేపల్లి కానీ, సీతారాంపూర్ కానీ, అట్లానే మొబిలిటీ వ్యాలీ కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు లుక్ ఈస్ట్ అనే పాలసీలో ఈస్ట్ పక్క కూడా పెరిగే అవకాశం ఉంది, కానీ కొద్ది టైం పడుతుంది. సో దాన్ని బట్టి మీరు చూసుకుని ఫ్యూచర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎటువంటి భయాలు అక్కర్లేదు. ఏ ఏరియాలో పెట్టుకున్నా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు రాక్, and there should not be any doubt. And minimum percentage of return may be between 15-20% per annum at any cost, provided you get a good project, good location, good builder, and purchase through a good agent. If you are a first time buyer, second time buyer, దయచేసి మీరు ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ని అపాయింట్ చేసుకోండి, లీగల్ ఒపీనియన్ తీసుకోండి, ప్రీ లాంచ్లోకి వెళ్ళకండి. ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటే మాత్రం మీ ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్గా సేఫ్ ఉంటుంది. దీని మీద మీకు మరింత వివరణ కావాలనుకుంటే కనుక డెఫినెట్గా యూ కెన్ కాంటాక్ట్ ద నెంబర్ విచ్ ఈస్ బీయింగ్ స్క్రోల్డ్ ఆన్ ద స్క్రీన్. విల్ డెఫినెట్లీ గివ్ యూ గుడ్ advice on, and we basically focus on safety and security of your investment, and of course the appreciation of high returns. Thank you.